దీన్ని ఏమని పిలుస్తున్నావు మమ్మల్ని? ఏమని పిలుస్తున్నావు? నేను చెప్పాను జస్ట్ పైన ఒకటి ఉంటుంది చిన్న మొక్క లాంటిది, దాన్ని ఏమని? ఈ రెండింటికి మీకు ఆ డిఫరెన్స్ తెలియాలి. పైన జెండాకు ఉండేటువంటి డంబుల్స్, మీకు ఐరన్ డంబుల్ కానీ వుడెన్ డంబుల్స్ కానీ ఉంటాయి. ఆ టైపులో ఆ షేపులో ఉండేటువంటిది చిన్న కర్ర ముక్క ఒకటి ఉంటుంది, దాన్ని మనం హ్యాంగ్ చేసుకుందాం జెండాకి. దాన్ని టోగెల్ అని చెప్పి TOGL టోగెల్. అది పైన ఉండేటువంటిది చిన్న కర్ర మొక్క డంబుల ఆకారంలో ఉంటుంది. మీకు గుర్తుల కోసం డంబులు గుర్తు చేస్తున్నాను నేను. దీన్ని మనం క్లీట్ అంటాము. ఈ క్లీట్ మీ యొక్క జెండాలకి ఎక్కడ కూడా ఉండదు. మీ యొక్క ఏమంటాం దీన్ని? ఎంతమంది ఫిజికల్ డైరెక్టర్స్ ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఫిజికల్ డైరెక్టర్స్ ఉన్నారు? అమ్మా ఫస్ట్ మీరు ట్రైనర్ కాబట్టి, వన్ ఆఫ్ ది మా కొలీగ్ కాబట్టి మీరు ఏమంటారు చెప్పండి అమ్మా. దీన్ని ఏమంటాం? వాట్ యు కాల్ ఇట్? ఫ్లాగ్ పోల్. No, that is not correct. That is not correct. Who is going to tell the correct? Improvise the flagpole, sir. No. Who is going to tell the correct name? What do you call it? In our terminology, physical education as well as the scouting. రెండింటికి సంబంధించిందమ్మా. స్కౌటింగ్ ఒకటే కాదు, రెండింటికి సంబంధించింది. ఫిజికల్ ఎడ్యుకేషన్ మరి దీనికి వచ్చి ఫ్లాగ్ మాస్ గుర్తుపెట్టుకోండి. ఫ్లాగ్ మాస్ దిస్ ఈజ్ ఇంప్రవైజ్. ఎందుకంటే మనం తయారు చేసాం కాబట్టి దిస్ ఈజ్ ఇంప్రవైజ్. బట్ మన దగ్గర 22 ఫీటో లేకపోతే 18 ఫీటో లేకపోతే 20 ఫీటో మన దగ్గర పోజ్ దొరకనప్పుడు మన దగ్గర ఉన్నటువంటి కర్రలతో ఈ విధంగా మనం తయారు చేసుకుంటాము. దానిని మనం ఇంప్రవైజ్ అని చెప్పి చెప్తున్నాము. దీని పేరు మీకు ఫ్లాగ్ మాస్. పైన ఉండేటువంటిది టోగెలో, కింద ఉండేటువంటి చెస్ట్ లెవెల్ క్లీట్. ఈ క్లీట్కి మీ యొక్క తాడుని మనం ఏ విధంగా కట్టాలనేది మన ఫ్లాగ్ లో చూస్తాం. సార్ మీరేసింది చూడండి. ఇక్కడ కట్టేటప్పుడు కూడా క్లౌ ఇస్తేనే మనం స్టార్ట్ చేసుకోవాలి. క్లౌ ఇచ్చి ఇక్కడ ఉండేటువంటి కర్ర కూడా చూడడానికి నగిసిగా ఉండాలి. ఏది పడితే అది పెట్టేసి కట్టేసానని చెప్పేసి అనుకోవడానికి లేదు. మనం ఏ పని చేసినా కూడా చూసే వాళ్ళకి బాగుంది, మంచి పని చేశారు అనేటువంటిది మా అభిప్రాయం కలగాలి. చూడండి మాస్టర్ ఏం వేస్తున్నారో క్లౌ ఇచ్చేస్తున్నారు. తెలుగులో ఏనుగు మరి ఇది ఇంకా ఎత్తులో ఉంది కదా, ఎత్తును కట్టుకోవచ్చు కదా మీరు అనుకోవచ్చు. చెప్పాను కదా మీకు, మన చెస్ట్ లెవెల్లో కట్టుకున్నట్లయితే కరెక్ట్ గా మన తాడు చూడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కట్టేటప్పుడు కూడా ఇక్కడ కూడా నేను చెప్పాను గుడ్ ఆర్డర్ ఉండాలి. ఎట్లా పడితే అట్లా ఎగేసేసి మనం ఎట్లా పడితే కట్టామనుకోండి, ఇట్ సీమ్స్ వెరీ ఆక్వర్డ్. బట్ హీర్ ఈజ్ వన్ ఆర్డర్. ఒకదానిపైన ఒకటి ఎక్కకుండా ఒకదాని పక్కన ఒకటి వచ్చేలాగా మనం దాని కన్నా కట్టుకున్నట్లయితే ఇట్ సీమ్స్ వెరీ గుడ్ ఆర్డర్. దెన్ వి కాల్ ఇట్ స్మార్ట్నెస్. సార్ ఇది గ్రౌండ్ నుంచి 18 ఫీట్ ఉండాలా సార్? ఏ పోల్ అయినా సరే, ఈవెన్ నేషనల్ ఫ్లాగ్ ఆర్ స్కౌట్ ఫ్లాగ్ ఏదైనా సరే, ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ టు టాప్ 22 feet is the maximum height. 18 feet is the minimum height. దీంతోనే మనం తయారు చేసుకోవాలి. దాంతో వేసి చేసేసి అది స్టార్టింగ్ తుంటూనే ఉన్నాను. డస్ట్